10th వరకు అంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అన్ని కలిపి 10th వరకు మనకి మార్క్స్ బేసిస్ పైననే. పేరెంట్స్ చెప్పారు, వాళ్ళ బ్రదర్ చెప్పిండు, అట్లా అని ఎంపీసీ తీసుకుంటారు. అదే బైపీసీ ఎందుకు తీసుకోరు? బైపీసీ అంటే ఎంపీసీ ఈజీయా, సిఈసీ ఈజీ? అసలు డిప్లొమా తీసుకుంటే పడతా కాదా మనం నోట్లతోనే తెలుసుకున్నాం. స్కిల్స్ ఉంటే లైఫ్ ఉన్నట్టు, లేకపోతే వేస్ట్ అన్నట్టే చూస్తారు. అసలు నిజంగా మనకి స్కిల్స్ ఉంటే మనం జాబ్ వస్తుందా, లేకపోతే మార్క్స్ నుంచి జాబ్స్ వస్తున్నాయా మనకి? ఎందుకు మార్క్స్ ఇంకా స్కిల్స్ రెండు ఇంపార్టెంటా కారా? ఒకవేళ కార్ అంటే ఎందుకు, ఒకవేళ అవునంటే ఎందుకు? మనం ఈరోజు దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మార్క్స్ మనకి ఎక్కడ నుంచి గుర్తొస్తాయి? స్కూల్ టైం నుంచి మనకు మార్క్స్ వస్తున్నాయి, మనం ఫ్యూచర్ బెటర్ ఉంటుంది అని తెలుసుకుంటున్నాం కదా. అసలు నిజంగా మనకు మార్క్స్ అంటే అంత ఇంపార్టెంటా మనకి లైఫ్ లా మొత్తంలా తెలుసుకున్నాం. స్కిల్స్ ఎందుకు కాదు, మనకి స్కిల్స్ ఎందుకు ఇంపార్టెంట్ కాదని చెప్పారు. ఇంటర్ వరకు బీటెక్ కి రాగానే స్కిల్స్ ఎందుకు ఇంపార్టెంట్ అని మీరు అడిగిన తెలుసుకుందాం ఈరోజు. 10th, ఇంటర్, బీటెక్ లైఫ్ రియాలిటీ గురించి మార్క్స్ ఎక్కువ ఇంపార్టెంటా, లేదంటే స్కిల్స్ ఎక్కువ ఇంపార్టెంటా, లేదంటే రెండు బ్యాలెన్స్ గా మెయింటైన్ చేసుకుంటూ పోతే బెస్టా అనేది డిస్కస్ చేయబోతాం అనమాట. 10th వరకు అంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అన్ని కలిపి 10th వరకు మనకి మార్క్స్ బేసిస్ పైననే స్కూల్లో మనం గుడ్ స్టూడెంటా, బ్యాడ్ స్టూడెంటా, మనం డల్లరా, టాపర్ అనేది అదేంటి ఇట్లా మనం చెప్పేటోళ్ళు అనమాట. వెరీ స్ట్రిక్ట్ స్కూల్ నుంచి వచ్చాను. అక్కడ ప్రిన్సిపల్ ఎట్లా అంటే చాలా స్ట్రిక్ట్ అనమాట. 10th క్లాస్ మెయిన్ గా పొద్దున్న 7 స్టార్ట్ చేసి రాత్రి 10 దాకా స్కూల్లో ఉంటుండే. నాకు ఒక డౌట్, మీరు ఇంతకు ముందు చెప్పినట్టు మీ స్కూల్లో ఫుల్ స్ట్రిక్ట్ 7 to 10 అనుకుంటున్నారు. అసలు నిజంగా 10th క్లాస్ చదివేటోళ్ళకి అంత షెడ్యూల్ అవసరమా? అంటే మీరు చదివిన 10th క్లాస్ కి ఇప్పుడున్న 10th క్లాస్ కి ఏమైనా డిఫరెన్స్ ఉందా? చాలా డిఫరెన్స్. ఒక స్టూడెంట్ 10th చదివిండు, ఇప్పుడు క్లాస్ లో అనేది టాపర్ ఉంటారు. అవును. ఇప్పుడు టాపర్ అనేది మొత్తం లైఫ్ లాంగ్ సక్సెస్ గానే ఉంటారా, లేకపోతే ఎప్పుడైనా ఫెయిలియర్ గిట్టే చేస్తారా? చాలా కొంతమంది ఏమంటారు అంటే వాళ్ళ పేరెంట్స్ చెప్పారు, వాళ్ళ బ్రదర్ చెప్పిండు, అట్లా అని ఎంపీసీ తీసుకుంటారు. అదే బైపీసీ ఎందుకు తీసుకోరు? బైపీసీ చాలా మంది భయం ఏంటంటే ఇప్పుడు మెడికల్ కి వెళ్ళాలంటే అమౌంట్ ఎక్కువ అయిపోతాయి అని చెప్పేసి ఆగిపోతారు. అంటే ఎంపీసీ ఈజీయా, సిఈసీ ఈజీయా? నా దృష్టిలో అయితే ఎంపీసీ చాలా ఈజీ. అంటే ఎందుకు? ఇంటర్ లైఫ్ లో మీకు జరిగిన మోస్ట్ ఫన్నీయెస్ట్ ఇన్సిడెంట్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈ పార్ట్ ఎవరు మిస్ కాకండి, అస్సలు మిస్ కాకండి. 1 year లో 1 month ఉంది హాస్టల్లో. సరే అండ్ 1 week హాస్పిటల్స్ మొత్తం యశోద స్కీమ్స్ అనుకుంటా ఎరుకుతా పోతే ఏ డాక్టర్ క్లారిటీగా చెప్పలేదు. ఒక డాక్టర్ ఏమో కిడ్నీ అంటారు, ఒక డాక్టర్ ఏమో ఇంటెస్టైన్ అంటారు. నేను హాస్టల్లో ఉండకుండా అని ఫోన్ కొట్టినా ఇంట్లో మమ్మీ డాడీకి. పోయి ఒక వన్ డేకే పొలిటికల్ లీడర్ అని చెప్తాడు, మినిస్టర్ అని చెప్పిండు మనోడు. మినిస్టర్ అని చెప్పగానే హాస్టల్ మొత్తం ఆగమైపోయింది. ఆ రోజు నుంచి మనోడికి బేబీ ట్రీట్మెంట్ ఇక ఫుల్ ఎంజాయ్ చేసిండు. ఇక మనకి తెలుగు ఉంటారు కదా, మనకి తెలుగు రాదు. ఇట్లా వంకుతుంది ఎగ్జామ్ రోజు. సీరియస్ గా మా పేరెంట్స్ ఇట్లా చూడలే, అంటే మా ఫోన్లలో ఓపెన్ అవుతలే. నాకు మా కాలేజ్ ప్రిన్సిపల్ ఫోన్ చేసి మీ బాబు పాస్ అయింది అని చెప్పింది డాడీకి. ప్రిన్సిపల్ ఫోన్ చేసి మీ బాబు పాస్ అయిండు. అసలు డిప్లొమా తీసుకుంటే పడతా కాదా మనం నోట్లతోనే తెలుసుకున్నాం. ఇంకొకటి ఇంటర్ వచ్చేసి 2 years ఉంటుంది, డిప్లొమా వచ్చేసి 3 years ఉంటుంది. అసలు డిప్లొమా అప్పుడు 3 years తర్వాత బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతారా, సెకండ్ ఇయర్ జాయిన్ అవుతారా? ఇప్పుడు మనం తెలుసుకున్నాం మెకానికల్ ఇంజనీర్ అయితే లైఫ్ ఉంటుంది అనేసి అనుకున్నాం. కానీ అది రియాలిటీలో అప్లికబుల్ కాదు. మ్యాథ్స్ లో హాఫ్ మార్క్ ఫెయిల్ అయినాను. మిడ్ 1 లో ఫుల్ కి ఫుల్ వచ్చినాయి, అవుట్ ఆఫ్ అవుట్ వచ్చినాయి. మిడ్ 1 మ్యాథ్స్ ఎగ్జామ్ లో, మిడ్ 2 మ్యాథ్స్ ఎగ్జామ్ లో 10 దాంట్లో సగం మార్కులు వచ్చి దాంట్లో సగమే వచ్చినాయి. సెమిస్టర్కి వచ్చేసరికి హాఫ్ మార్క్స్ ఫెయిల్ అయినా. ఫస్ట్ సెమ్ లో ఒక సప్లీ, సెకండ్ సెమ్ లో 2 సప్లీలు, థర్డ్ సెమ్ లో 3 సప్లీలు. దాని తర్వాత ఆ మూడిట్లో కామన్ ఏం తెలుసా? మ్యాథ్స్. ఆ మ్యాథ్స్ వాడడం వల్ల నా జీవితం మారిపోయింది. ఎట్లనో తెలుసా? ఎవరు ఇట్లాంటివి అసలు ట్రై చేయకండి. మీ వెనకాల ఉండి ముందు అస్సలు నమ్మకండి ఎగ్జామ్స్ లో మాత్రం. ఇక సరే మనోడే అనేసి అనుకొని చూపించిన ఎగ్జామ్ మొత్తం. నాకైతే ఫన్ చేస్తారు, ఎందుకంటే ఇన్నోటికి నాకు ఫుల్ నవ్వు వస్తుంది, మీకు నవ్వు వస్తుంది, వాడికి ఏడుపు వస్తుంది. విత్ ఇన్ సెకండ్స్ లో 2-3K వ్యూస్ వచ్చేసి, ఒక్కొక్కసారి అయితే నాకు 5K వ్యూస్ వచ్చేసినాయి విత్ ఇన్ సెకండ్స్ లో. మా హిందీలో మాట్లాడిండు, మా మమ్మీకి జర వేరే లేక అర్థమైపోయి నాకు ఇక ఫుల్ తిట్టేసిరు. తిడితే ఛానల్ డిలీట్ చేయాలంటే 1.5K సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ డిలీట్ చేయాలి. ఇప్పుడు మనం బీటెక్ వచ్చినామంటే బీటెక్ ప్లస్ స్కిల్స్ ఇంపార్టెంటా, మనకు మార్క్స్ ఇంపార్టెంటా? అంటే అసలు స్కిల్స్ ఎందుకు డెవలప్ చేయాలి? అసలు మన మోటివ్ ఏంటి? అసలు స్కిల్స్ ఎందుకు ఇంపార్టెంట్?
స్కిల్స్ వల్ల మనకి ఏమవుతుంది? నేను స్కిల్స్ డెవలప్ చేసుకున్నాను కానీ యూటిలైజ్ చేయలేకపోయాను 4th ఇయర్ లో. అందుకని నా మేజర్ ప్రాజెక్ట్ ఫెయిల్ అయిపోయాను. ఆ ఫెయిల్ అవడం వల్ల నాకు జాబ్ రాలేదు. ఆ మిస్టేక్ ఎవరు చేయకూడదు. కనీసం నువ్వు సర్టిఫికేషన్స్ ఫ్రీ సర్టిఫికేషన్స్ ఉన్నాయి, బయట ఓ ఫ్రీగా సర్టిఫికేషన్స్ చేసి పెట్టుకో. చాలా మందికి బేసిక్స్ రావు. బేసిక్స్ రావు అసలు. నన్ను అడిగితే ఇంత ముందు ఎట్లుంటున్నా అంటే మార్క్స్ బట్టి జాబ్ వస్తుండే. ఇప్పుడు మాత్రం స్కిల్స్ ఉంటేనే జాబ్. నీ మార్క్స్ ఎవరికి వద్దు. ఇప్పుడు మనకి 10th లో అయితే మంచి మార్క్స్ వచ్చినాయంటే 10th మార్క్స్ బేస్ మీద ఇంటర్ తీసుకుంటారు. ఇంటర్ లా కొన్ని కాలేజెస్ ఏం చేస్తాయంటే 10th మార్క్స్ బట్టి ఫీజు తక్కువ చేస్తాయి. స్కిల్స్ ఉంటే లైఫ్ ఉన్నట్టు, లేకపోతే వేస్ట్ అన్నట్టే చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నారు మనం పాత జనరేషన్ కాదు, లేటెస్ట్ జనరేషన్, ఏఐ జనరేషన్ అంటారు. కొంచెం అదే ఇన్స్టాగ్రామ్ వాడుకొని మనీ ఎట్లా సంపాదించాలి, లేదంటే అదే ఇన్స్టాగ్రామ్ వాడుకొని జాబ్ స్కిల్స్ ఎట్లా ఇంప్రూవ్, అంటే జాబ్ కోసం ఎట్లా ప్రిపేర్ అవ్వాలి కూడా నేర్చుకోవచ్చు.